ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే ఈ సినిమాకు క్రిష్ జాగర్లముడి తొలుత దర్శకత్వం వహించాడు. కొంతమేర షూటింగ్ జరిగాక పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో క్రిష్ కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా మధ్యలోనే దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. తాజాగా వీరమల్లు రిలీజ్ సందర్భంగా క్రిష్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఓ చరిత్ర పరిశోధకుడిగా ఓ ప్రపంచాన్ని నిర్మించాలి అన్న కలతో ముందడుగు వేసేవాడిగా, నమ్మలేని నిజాల్ని తవ్వితీసే సాధకుడిలా, వినోదాన్ని విజ్ఞానాన్ని సమకూర్చే సినిమా మీద నమ్మకం ఉన్నవాడిగా నాకు పెద్ద యుద్ధాన్నే పరిచయం చేసింది అని రాసుకొచ్చారు. ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్రం ఇద్దరి లెజెండ్స్ వల్లే సాధ్యమయ్యిందే. వారు సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ ఎందరికో స్ఫూర్తి. వారిలో ఒకరు పవన్, మరో వ్యక్తి నిర్మాత ఏఎం రత్నం అని క్రిష్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఇద్దరు దిగ్గజాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతను అందిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వేచి చూసిన సమయం వచ్చిందన్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుతుందని క్రిష్ అన్నారు. అయితే హీరో, నిర్మాతకు తప్పితే తన తర్వాత మిగిలిన పార్ట్ అంతా తీసిన జ్యోతి కృష్ణకు గాని, మిగిలిన టీం గురించి గాని క్రిష్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదేమైనా వీరమల్లు గురించి క్రిష్ స్పందించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.